హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. పెళ్లి చూపులు అనేటువంటి ఈ తంతుని చాలా మనం గ్లోరిఫై చేస్తూ ఉంటాము. చాలా అద్భుతమైనటువంటి ఒక సందర్భంగా చెప్తూ ఉంటాము. కానీ నిజంగా ఈ పెళ్లి చూపుల తంతులో ఎంత చిత్రహింస ఉంటుందో తలదించుకొని కూర్చునే ఆడపిల్లని అడిగితే చెప్తుంది. చాలా మంది ఆడపిల్లలు ఇబ్బందిగానే కూర్చుంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు. అయినా పెద్దవాళ్ళని గౌరవిస్తూనో తప్పదనుకునో వాళ్ళు తలదించుకుని కూర్చుంటారు. ఈ పెళ్లి చూపుల చిత్రహింసను ఒక సినిమా అద్భుతంగా చిత్రించింది. స్థల్ మరాఠీ సినిమా ఇది. ఈ మరాఠీ సినిమాని అద్భుతంగా విశ్లేషించి సమీక్ష అందించారు మంచి సినిమా నిర్వాహకులు ఐక బాలాజీ గారు అందిస్తున్న ఈ చిత్ర సమీక్ష మీకోసం. సవిత వాండ్రే. అది మహారాష్ట్రలోని ఓ గ్రామం. ఆ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆడపిల్ల తరపు వాళ్ళు పెళ్లికొడుకు చూడ్డానికొచ్చారు. పెళ్లి కూతురు తన స్నేహితురాలతో సహా టీవీగా కూర్చునుంది. ముసలమ్మలు, నడివయస్కులు అక్కడందరూ ఆడవాళ్లే కూర్చునున్నారు. పెళ్లికొడుకు ఒక పళ్ళెంలో నీళ్ల గ్లాసులతో అక్కడికొచ్చాడు. నీళ్ల చూపులు చూస్తూ అందరికీ నీళ్లందించాడు. ఆ తర్వాత మధ్యలో వేసిన స్టూల్ మీద తలదించుకుని కూర్చున్నాడు. పెళ్లి కావలసిన కుర్రాడికి ఆ మాత్రం వినే ఉండాలి. పెళ్లి కూతురు, ఆమె స్నేహితురాళ్లు అతన్ని పైనుండి కింది దాకా చూశారు. ఇక ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. పేరు వికాస్ గార్గాటే. పూర్తి పేరు వికాస్ మనోహర్ రావు గార్గాటే. అమ్మగారి గోత్రం చెప్పాడు. అమ్మగారి ఊరు అది చెప్పాడు. పుట్టిన తేదీ 15 ఆగస్టు 1947. టెన్షన్లో పొరపాటుగా చెప్పాడు. 47? కాదు 15 ఆగస్టు 1995. వీడేదో పుట్టినరోజే జెండా ఎత్తేసేలా ఉన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. 15 ऑगस्ट म्हणजे लाईफ मध्ये एकदा तुम्ही झेंडा फडकवणारच नक्की. పెళ్లికొడుక్కి తల కొట్టేసినట్టుంది. అయినా చేసేదేం లేదు. నీ ఎత్తెంత? 5 ఫూట్ల 6 ఇంచులు. ఇంతలో 6 అయింది లేవవే అంటూ అమ్మ నిద్రలేపింది. ఇదంతా కలేనని సవితకు అర్థమైంది. కలలోనే ఇలా రోల్ రివర్సల్ సాధ్యం, వాస్తవంలో అసంభవం. పెళ్లి చూపుల్లో ఆడపిల్లలు సంతలోని వస్తువులా కూర్చోవడమే సహజం. అన్యథా అసహజమని మన మదిలో బలంగా నాటుకుని ఉంది కనుకనే ఒకటో దృశ్యం మనకు హాస్యంలా అనిపించింది. అసలు మనకు కలలెందుకొస్తాయి? వాస్తవంలో పరిష్కృతం కాని భావోద్వేగాలకు, సమస్యలకు సమాధానాలు చూపించడానికే. డోంగార్గ్వావ్ గ్రామంలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి సవిత వాంద్రే. పెద్ద అందగత్తె కాదు, ఎత్తు కూడా తక్కువే. ఆమెకు పెళ్లి చూపుల మీద పెళ్లి చూపులు జరుగుతున్నాయి కానీ ఎవరూ ఆమెను నచ్చడం లేదు. సవిత స్నేహితురాళ్ళు ఒక్కొక్కరికి పెళ్లిళ్ళైపోతున్నాయి. అందుకే సవిత తండ్రికి ఒకటే టెన్షన్. ఆయన ఓ పేద పత్తి రైతు. మహారాష్ట్రలో పత్తి రైతుల పరిస్థితి తెలిసిందే. ఆయన ఇంట్లో ఓవైపు సరైన మార్కెట్ దొరక్క అమ్మకం కాని పత్తి బస్తాలు పడున్నాయి. మరోవైపు పెళ్లి కాని కూతురు పడుంది. సవితకు మాత్రం పెళ్లిపై ఆసక్తి లేదు. చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. స్నేహితురాలతో కలిసి కాలేజీకి పోవడమన్నా, ఇంటికొచ్చి చదువుకోవడమన్నా ఆమెకిష్టం. చదువులో ముందుండే ఆమె మనసుకు తీవ్రంగా నొప్పించే పనేంటంటే ముక్కు మొహం తెలియని పెద్దల ముందు తల వంచి కూర్చోవడం, వాళ్ళడిగిన అడ్డమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, చివరికి రిజెక్ట్ కావటం. చూపులు, పెళ్లిళ్ళు మన సినిమాలో 100 కోట్ల వ్యాపార వస్తువులు. హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, వివాహ్, ఇలా చాలా ఉదాహరణలున్నాయి. వీటిలో చూసేవన్నీ ఆర్థిక సమస్యలు లేని అగ్రవర్ణ పెద్దింటి వారి వివాహాలు. ఇతివృత్తాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. పెళ్లే పరమార్థం అనుకునే పెళ్లి కూతురు కాబోయే వరుణ్ణి ఓరకంట చూస్తుంది. అమ్మలక్కలు ఆమెతో హాస్యాలాడతారు. నిశ్చితార్థం నుండి శోభనం వరకు ఒక్కో తంతు ఒక్కో రకం ఆటపాటలతో కనువిందు చేస్తుంది. కానీ దేశంలోని సగటు ఆడపిల్ల పెళ్లి అంత సుందరంగా జరగదు. పురుషాధిపత్య సమాజంలో పెళ్లి చూపుల తతంగం ఆడపిల్లలకు శతవిధాలా అవమానించే ఆధారమని చెప్తుంది స్థల్ అనే మరాఠీ సినిమా. మరాఠీ భాషలో స్థల్ అంటే పెళ్లి సంబంధం. ఈ సినిమా దర్శకుడు జయంత్ దిగంబర్ చోమాల్కర్. ఈ సినిమా తొలి ప్రదర్శన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో జరిగింది. ఆ తర్వాత మాస్కో, కైరో, చికాగో, డర్బన్, చెక్ రిపబ్లిక్, జాఫ్నా, లండన్, న్యూయార్క్ తదితర దేశ విదేశాల చలనచిత్రోత్సవాల్లో పాల్గొని చాలా అవార్డులు కూడా సంపాదించుకుంది ఈ సినిమా. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే మలయాళ సినిమాలో వంట పనిని పదే చూపిస్తారు. వంట పని ఒక స్త్రీకి ఎంత మోనోటనీగా ఉంటుందో ప్రేక్షకులే స్వయంగా అనుభవించే విధంగా ఈ సినిమా చిత్రీకరణ ఉంటుంది. స్థల్ సినిమాలో పెళ్లి చూపుల తంతు పదే పునరావృతమవుతూ ఉంటుంది.
ఎంతలా అంటే వీక్షకులకు కంటతా అయిపోయేటంతా. సవిత అప్పటికే అరడజను పెళ్లి చూపులను ఎదుర్కొంది. ఈ తతంగమంతా పురుషుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఆడవాళ్లు టిఫిన్లు సప్లై చేసేవాళ్లుగా వెనక గదిలో ఉంటారు. మొదట మగపిల్లాడితో సహా ఓ 4 పెద్దలు ఆడపిల్ల ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బకెట్లో నీళ్లు, కొత్త సబ్బు, చేతులు తుడుచుకోవడానికి కొత్త టవలు రెడీగా ఉంటాయి. తర్వాత టిఫిన్లు, టీలు, ఒక్కపొళ్ళు అయిపోయాక ఆడపిల్లను పిలుస్తారు. గది మధ్యలో వేసిన స్టూల్ పై కూర్చోమంటారు. ఎదురుగా కుర్చీల్లో సుఖాసీనులైన అనామకుల ముందు ఆ ఆడపిల్ల బ్యాక్ రెస్ట్ కానీ హ్యాండ్ రెస్ట్లేవీ లేని స్టూల్ పై స్ట్రైట్ గా కూర్చుంటుంది. సోషియాలజీ చదువుతున్న ఆ పిల్ల అలా తలదించుకుని కూర్చోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇక పోలీస్ ఇంటరాగేషన్లా ప్రశ్నలు మొదలవుతాయి. పేరు సవితా వాంద్రే, పూర్తి పేరు సవితా దౌలత్రావు వాంద్రే, తండ్రి పేరు దౌలత్రావు వాంద్రే, గోత్రం దశరథ్ పాటిల్ లాండ్గే, చించోలి గ్రామం, పుట్టిన తేదీ అక్టోబర్ 12, 2000 సంవత్సరం, పొడవు 5 ఫూట్ల 2 ఇంచులు, కాదు ఫూట్ల 1 ఇంచి. నువ్వు కొలుచుకున్నావా? అవును. చదువు BA ఫైనల్ ఇయర్, సబ్జెక్టు సామాజిక శాస్త్రం, హాబీస్ అల్లడం, వండడం, చదవటం, పొలం పనికి పోగలవా? అవునంటూ తల ఊపాక ఇంటర్వ్యూ పూర్తవుతుంది. వచ్చిన పెద్దల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. మగపిల్లాడి ఇంటి పెద్ద ఆశీర్వాద బహుమతి కింద ఆమె చేతులు ఓ 100, 500 పెడతాడు. ఆమె ఇంటిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇంటి బయటకొచ్చి కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు. అమ్మాయి పర్వాలేదు ఒకడు. కాదు అది మేకప్పే, చీలమండి దగ్గర చూడలేదు, అక్కడ దొరికిపోయిన అసలు రంగు రెండోవాడు. వచ్చిన వాళ్లంతా అమ్మాయిని నకసిక పర్యంతం చూసేవాళ్లే. పిల్ల నచ్చలేదని మొహం మీద చెప్పడం బాగోదని ఇంటికెళ్లి అభిప్రాయం చెప్తామని దాటేస్తారు. ప్రతిసారి వచ్చేది నెగటివ్ సమాధానమే. ప్రతిసారి అదే తంతు. చూసి మనకే విసుగొస్తే ఆ అమ్మాయి ఇంకా ఎంత టార్చర్ అనుభవిస్తుందో. అన్నింటికంటే విచారకరమైన విషయం ఏంటంటే ఆమె ఏ ఉద్యోగ పరీక్ష కోసం ఏడాది పాటు కష్టపడిందో ఆ పరీక్ష రోజే మరో మంచి సంబంధం కోసం పెళ్లి చూపులకు కూర్చోవడం. చివరికి ఆ సంబంధము కుదరలేదు. ఆ పరీక్ష చేజారింది. మగవాళ్లు తామెలా ఉన్నా తాము పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల్లో మాత్రం బోల్డు గొప్ప లక్షణాలు కోరుకుంటారు. అందంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, చదువు ఉండాలి, వంటొచ్చుండాలి, ఇంకా ఎన్నెన్నో. వార్తాపత్రికలోని మ్యాట్రిమోనియల్స్, పెళ్లి సంబంధాల వెబ్సైట్ల నిండా ఇలాంటి గొంతెమ్మ కోరికలే. నేను మొదటిసారి పెళ్లి చూపుల దృశ్యంలో నటించినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. కానీ మళ్లీ అవే దృశ్యాలు నటిస్తున్నప్పుడు విసిగేసింది. చాలా అవమానం జరుగుతోందని, గౌరవభంగం అవుతోందని నాకు అనిపించింది. కేవలం నటిస్తున్న నాకే ఇలా అనిపిస్తే నిజ జీవితంలోని అమ్మాయిలకు ఎలా ఉంటుందో ఊహించగలను అని సవిత పాత్రధారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సవిత చదివే కాలేజీలో సోషియాలజీ బోధించే కాప్నే సర్ అనే యువ లెక్చరర్ ఉంటాడు. సవితకు ఆయనకు మధ్య ఒక అవ్యక్త ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఆయన కాలేజీ లైబ్రరీలోని న్యూస్ పేపర్ స్టాండ్కు అవతల వైపు నిల్చుని సవితతో సంభాషిస్తుంటాడు. తెగిపోతున్న పెళ్లి సంబంధాల విషయం తెలుసుకుంటాడు. ఈసారి రాబోయే సంబంధం ఫైనల్ అవుతుందని చిరునవ్వు నవ్వుతాడు. సవిత ఆనందంగా పెళ్లి చూపులకు కూర్చుంటుంది. అవతల వారి నుండి పిల్ల ఓకే అన్న వార్త వస్తుంది. కానీ కట్నం 5 లక్షలు ఇచ్చుకుంటేనే. సావిత్రిబాయి వేషధారణలో ఒక పాప అభినయిస్తున్న సందర్భంలోనే ఈ కట్న సంగతి వెల్లడించడం వ్యంగ్యోక్తిగా అనిపిస్తుంది. మరో సందర్భంలో లెక్చరర్ గారి తండ్రి గారు ఒకవైపు కూరగాయల వాడితో గట్టి బేరమాడుతూనే మరోవైపు 5 లక్షలకు పైసా తగ్గేది లేదు, డబ్బు ముందుగా ముడితేనే తప్ప పెళ్లి కొప్పుకునేది లేదు అని పిల్ల తండ్రికి ఫోన్లో తెగేసి చెప్పేస్తుంటాడు. సోషియాలజీలో క్లాస్లో మహిళా సాధికారత గురించి వేడి లెక్చర్లిచ్చే లెక్చరర్ గారు కట్నం విషయంలో తన తండ్రిని ఎదిరించే సాహసం చేయలేకపోయారు. తల తాకట్టు పెట్టైనా ఈ పెళ్లి చేసేయాలని ఉంటుంది సవిత తండ్రికి. ఆ తర్వాత ఏమైందన్నది మిగతా కథ. ఈ సినిమాలో నటినట్లందరూ కొత్త వాళ్లే. ఈ సినిమా షూటింగ్ జరిగిన ఊరివారి. అలాంటి ఒక కొత్త నటి నందిని చిక్టే సవిత పాత్రలో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా 2 అవార్డులు కూడా గెలుచుకుంది. ఆమె పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు. పెళ్లి చూపుల్లో గడించిన డబ్బును ఆమె పుస్తకాల కోసం వెచ్చిస్తుంది. లెక్చరర్ పిరికి పందా అని తెలిసిన తర్వాత అతన్ని ఆమె క్లాస్ రూమ్ లో కూడా విస్మరించే పద్ధతి భలేగా ఉంటుంది. సవిత అన్నయ్య మాంగ్య క్రికెట్లో రాణించాలనుకుంటాడు. దానికై తెగించలేకపోయాడు. తను ప్రేమించిన అమ్మాయి కోసమూ సాహసించలేకపోయాడు. అతడి కంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా ప్రవర్తిస్తుంది
సవిత. కాలేజీ లైబ్రరీలో ఒకవైపు సావిత్రిబాయి ఫోటో, మరోవైపు అంబేద్కర్ బొమ్మ పక్కన విద్యను అభ్యసించు, తోటి వారిని సమీకరించు, ఉద్యమాన్ని ఆరంభించు అని రాసి ఉంటుంది. ఆ ప్రభావంతోనే ఆమె ప్రియుడితో లేచిపోతున్న తన స్నేహితురాలిని సమర్థిస్తుంది. సినిమా ముగింపులో నాగరాజ్ మంజులే ఫాండ్రిలా నిరసన ధ్వని మార్మోగేలా చేస్తుంది. సవిత తండ్రిగా నటించిన తారానాథ్ ఖిటార్కర్ విషయం కూడా ప్రస్తావించాలిక్కడ. కుమార్తె పెళ్లి కుదరటం లేదు, కోతకొచ్చిన పంటకు ధర పలకడం లేదు. విదర్భలో పత్తి రైతులు ఏ క్షణంలోనైనా ఆత్మహత్యకు ఉడిగట్టేంత బాధల్లో ఉంటారు. అటువంటి రైతు మానసిక స్థితిని సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు తన మొహంలో అద్భుతంగా ప్రతిబింబించాడాయన. ఉద్యోగ పరీక్ష కాకుండా పెళ్లి చూపులకు కూర్చోమని తన కుమార్తెకు చెప్పేటప్పుడు అణిచిపెట్టుకున్న అతని బాధ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన పొలం దగ్గర అమ్మకానికి అన్న బోర్డు పెడుతున్నప్పుడు కూడా అతడి అసహాయత కళ్లల్లో దర్శనమిస్తుంది. స్థల్ సినిమా కుల వ్యవస్థ, వరకట్న దురాచారం, లైంగిక అసమానతలను చాలా స్పష్టంగా విమర్శిస్తుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను నినాదప్రాయంగా కాకుండా కథనంలో భాగంగానే మనసుకు హత్తుకునేట్టు వివరిస్తుంది. ఖచ్చితంగా ఇది మరాఠీలో వచ్చిన ఒక విలువైన సినిమా. తప్పకుండా చూడండి.